మాతాజీ అనంత కృపతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయేటటువంటి ఆదిశక్తి పూజకి మిత్రులైన సహజయోగులందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని ఆనందిస్తూ శ్రీ మాతాజీ యొక్క అనంత ఆశీస్సులు పొందుతూ మీరందరూ జరగబోయే జూన్ 5, 6, 7, 2026 సంవత్సరంలో శ్రీ ఆదిశక్తి పూజకు ఆహ్వానిస్తున్నాం. జై శ్రీ మాతాజీ. ఇక్కడ సంసిద్ధులయ్యాం తల్లి, దైవంచి అనుమతిని ప్రసాదించండి. మీరే దగ్గరుండి అందరికీ స్వాగతం పలకండి మా ద్వారా తల్లి. జై శ్రీ మాతాజీ. బోలో ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవికి జై. బోలో ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవికి జై. బోలో ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవికి జై. ఆత్మీయ గోదావరి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మనం సహజయోగకి సంబంధించి ఈ ఛానల్లో చాలా కార్యక్రమాలు ఇప్పటికి ఆల్రెడీ ప్రసారం చేసి ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోబోయే విషయం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా సహజయోగ తరపున నేషనల్ పూజ జరగబోతుందండి. ఆ నేషనల్ పూజ ఎక్కడ జరుగుతుంది, ఎలా నిర్వహిస్తారు, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆర్డినేటర్ గారు, సహజయోగ స్టేట్ కోఆర్డినేటర్ గారు కల్లూరు రామకృష్ణ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. చెప్పండి సార్, సహజయోగంలో నేషనల్ పూజ అంటున్నారు, ఇది ఏంటి దాని విషయం? అంటే దీని ముందు కూడా మనకి పూజలు జరిగేవండి. నేషనల్ ట్రస్ట్ వాళ్ళు పూజలు జరిపిస్తుండేవారు రోడ్ అన్ని దగ్గరలో. ఇంతకుముందు ఏం జరిగేదంటే రీజనల్ వైజ్ ఇచ్చేవారు. సౌత్కి ఒక పూజ ఇస్తే అట్లా నార్త్కి ఇచ్చేవారు, అంటే దగ్గర వెళ్తారని ఇచ్చేవారు. అయితే ఈ మధ్యకాలంలో ఏం చేస్తారంటే కలెక్టివిటీ ఎక్కువ ఉండాలని ఒకే పూజ చేస్తారనమాట. ఎక్కడ చేసినా ఇండియాలో ఒకే పూజ చేస్తారు. సో కలెక్టివిటీ ఎక్కువ వెళ్తుంది. కలెక్టివిటీ ఎక్కువ వెళ్ళడం వల్ల సహజయోగులుగా వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయని పూజ అంతా ఒక దగ్గరే చేస్తారండి. మనకి 11 పూజలు జరుగుతాయి. ఆ 11 పూజలు కూడా కొన్ని పూజలు అయితే ఇప్పుడు మన బర్త్డే పూజ అవన్నీ చిందవాడలోని, అలాగే క్రిస్మస్ పూజ నార్గోల్లోని, ఈ మ్యారేజెస్ సహజ మన దివాళీ పూజ శ్రీ మహాలక్ష్మి పూజ అయితే జైపూర్లో కానీ నాగ్పూర్లో కానీ, సహస్రార పూజ నార్గోల్లో కానీ, ఇవి ఫిక్స్డ్ అండి. తగినవన్నిటిని ఈ మన ఏ స్టేట్స్ అయితే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఆ పూజ ఇస్తారు. సో మనం ఈసారి మనకి శ్రీ మాతాజీ గారి దయతో సాక్షాత్ శ్రీ మాతాజీ గారిని ఆదిశక్తి రూపంలో పూజించుకోవడానికి మనకి అవకాశం దొరికిందండి. సో మొత్తం దేశం అంతా, అలాగే ఇంటర్నేషనల్ ఎవరైనా వస్తే వచ్చి ఇండియాలోని ఈ పూజ అటెండ్ అవుతారండి. అంటే ఇప్పుడు ఈ సహజయోగ నేషనల్ పూజ అంటున్నారు కదండి, అంటే ఒక రోజు జరుగుతుందండి ఇది నేషనల్ పూజ కమ్ సెమినార్ అండి. 3 రోజులు జరుగుతుంది. మొదటి రోజు మనం పూజ ఇనాగ్రేషన్ చేసుకొని మధ్యాహ్నం హవన్ చేసుకొని పూజ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయండి. మొత్తం అన్ని స్టేట్స్ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోగ్రామ్ చేస్తారు. సో వాళ్ళందరికీ అవకాశం ఇస్తాము. వాళ్ళ స్టేట్ తలకివి లేకపోతే ఆదిశక్తి రిలేటెడ్ ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తారు. రెండో రోజు కూడా మనకి సెమినార్, అంటే ఇంకా ఆధ్యాత్మిక ఉన్నతిలో ఎలా వెళ్ళాలి అన్న టాపిక్స్ ఉంటాయండి. అంటే డిఫరెంట్ టాపిక్స్, మన ఆధ్యాత్మిక ఉన్నతి ఎలా పెంచుకోవాలి, మన చక్రాలు ఎలా శుభ్రం చేసుకోవాలి, వీటన్నిటి మీద టాపిక్స్ ఉంటాయి. ఆ రోజు సాయంత్రం కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. 3వ రోజు 7వ తారీఖు అంటే ఇది మనకి 5, 6, 7వ తారీఖు. 7వ తారీఖుని శ్రీ మాతాజీ గారిని మనం సాక్షాత్ శ్రీ ఆదిశక్తి గారి రూపంలోనే పూజ చేసుకుంటాం. అంటే ఇప్పుడు నేషనల్ పూజ అంటున్నారు కదండి, స్పెసిఫిక్ గా ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్లేస్ లో పెడుతున్నారు ఏంటి? ఇది నేషనల్ పూజ మనకి ఎందుకంటే మనకి 3,000 మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం త్రూఅవుట్ కంట్రీ కాబట్టి. సో పెద్ద హాల్ కావాలి కాబట్టి మనకి విశాఖపట్నంలో గాదిరాజు ఫంక్షన్ హాల్ అని, అది 4,000 మంది వరకు పడతారండి. ఆ ఫంక్షన్ హాల్లో మనం ఈ పూజ చేస్తాం. అది ఎంవిపి రోడ్ విశాఖపట్నం బీచ్ ఏరియాలో ఉంటుంది. సో ఇక్కడ పూజ చేస్తున్నాం. అలాగే చుట్టుపక్కల అన్ని ప్లేసెస్లో వచ్చిన వాళ్ళందరికీ వసతులు కల్పించడానికి మనం ఇప్పుడు రూమ్స్ అన్నీ చూసుకుంటున్నామండి. ఆ రూమ్స్ అన్నింటిలో వచ్చిన వాళ్ళందరికీ వసతులు కల్పించి, అలాగే ఎవరెవరైతే లాడ్జిల్లో ఉంటారో వాళ్ళకి ఆ చుట్టుపక్కల లాడ్జిల్లో మాట్లాడి ఆ నెంబర్లు ఇస్తాం. వాళ్ళు లాడ్జిలో ఎవరు ఉండాలనుకుంటే వాళ్ళు ఆ లాడ్జిల్లో ఉండొచ్చు. ఈ నేషనల్ పూజ అంటున్నారు కదా, అసలు సహజయోగాలో పూజల యొక్క ప్రాముఖ్యత, అంటే యోగా అంటున్నారు, పూజ అంటున్నారు కదా, ఇప్పుడు ఈ పూజల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనకి అన్ని చక్రాల్లో సహజయోగాలో తెలిసిందంటే ప్రతి చక్రానికి ఒక అధిష్టాన దేవి దేవతలు ఉంటారండి. వాళ్ళని మనం పూజించుకోవడం వల్ల ఆ పర్టికులర్ చక్ర మనకి డెవలప్ అవుతుందండి. అంటే ఆ చక్రాల్లో క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ గణేశం చక్రం అనుకోండి, మనకు అమాయకత్వము, అలాగే పవిత్రత, మంగళమయతనం ఇవన్నీ వస్తాయండి. సో ఆ పూజ చేసుకోవడం వల్ల ఆ చక్రం మనకి డెవలప్ అవుతుంది. అలాగే మనం ఆధ్యాత్మిక ఉన్నతి అంటే మోక్షానికి అని అంటాం ఇందులో.
సో అది మనకి ప్రాప్తి అవుతుందండి. శ్రీ మాతాజీ గారిని ఆ రూపంలో పూజించుకోవడం వల్ల ఆ దేవీ దేవతలు మనకి ఇచ్చేస్తారు. సో అందరూ ఇంతమంది కలెక్టివిటీ మొత్తం 3000 మంది అందరూ కలెక్టివ్గా పనిచేసుకోవడం వల్ల చైతన్యం ఎక్కువ ఉంటుందండి. ఇంట్లో చూడండి, ఒక్క క్యాండిల్ వెలిగించేదానికి అలాగే ఒక 4-5 క్యాండిల్స్ వెలిగిస్తే ఎంత వెలుతురు వస్తుందో, అలాగే ఇంతమంది కలిసి చేసుకుంటే ఆ వైబ్రేషన్స్ అన్నీ మనందరికీ ఎవరెవరికైతే ఏదైనా చక్రం వీక్ ఉన్నా ఏమున్నా ఆ చక్రం డెవలప్ అవుతుందండి. సో అవి మనకందరికీ ఆధ్యాత్మిక ఉన్నతి కలిసికట్టుగా వస్తుందండి. నేషనల్ సెమినార్ అనేది ఏ డేట్స్ లో ఏ ఏరియాలో ఒకసారి రిపీట్ చేస్తారా? ఈ సహజయోగ నేషనల్ సెమినార్ 2026 జూన్ 5, 6, 7 తారీఖుల్లో విశాఖపట్నం గాదిరాజు ప్యాలెస్ MVP డబుల్ రోడ్ బీచ్ ఏరియాలో జరుగుతుందండి. అలాగే కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నెంబరు 7757057758 అండి. ఇది నా నెంబరేనండి. సో ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నా ఈ నెంబర్కి సంప్రదిస్తే మనం వివరాలు ఇంకా తగిన వివరాలన్నీ చెప్తామండి. ఇప్పుడు మనం ఈరోజు భీమవరంలో ఉన్నాం కదండి, ఇక్కడ వర్క్ షాప్ అంటున్నారు, దాని ఇంపార్టెన్స్ ఎందుకు జరుగుతుంది ఏంటి అంటే జనరల్గా మనం ఈ బయట ప్రపంచంలో అందరూ మనం వెళ్ళడం వల్ల, జాబ్స్ చేసుకోవడం వల్ల, అలాగే డిఫరెంట్ మనుషుల్ని కలవడం వల్ల మనకి కొన్ని నెగిటివిటీస్ వస్తాయండి. చక్రాలు అలాగే మన ఆలోచన పద్ధతి ఏమైనా మార్పులు ఉన్నా ఏమున్నా అంటే చెడుగా ఆలోచించిన కొన్ని చక్రాలన్నీ క్యాచ్ అవుతూ ఉంటాయండి. వాటికి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు మనకి ట్రీట్మెంట్స్ చెప్పారండి, సహజ యోగా ట్రీట్మెంట్స్. అవి మనందరం ఇక్కడ ఉండి మనం అవి ట్రీట్ చేసుకొని వాటి గుణాలు కూడా తెలుసుకొని అంటే ఎందుకు ఇది ప్రాబ్లం వస్తుంది ట్రీట్ చేసుకోవడం ఒక ఎత్తు అండి. ట్రీట్ చేసుకున్న తర్వాత ఆ గుణాలని అవి మనం ఇంబైబ్ చేసుకుంటే మనలోని అవి ఆ చక్రం ఇంకా ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. వాటి గురించి ఆ ట్రీట్మెంట్స్ గురించి ఇక్కడ భీమవరంలో మనకి సొంత ధ్యాన మందిరం ఉందండి భీమవరంకి. అందులో ఇప్పుడు ఒక 200 మంది వరకు వచ్చి ఈ సెమినార్ని అటెండ్ అవుతున్నారండి. అలాగే ఇక్కడికి వచ్చి ఈ పూజ గురించి అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో, ఎక్కువ మంది కలెక్టివిటీ ఉంటుందని అందరినీ పిలుద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి మేము కూడా రావడం జరిగిందండి. సో అందరినీ ఈ పూజకి ఆహ్వానించామండి. సహజయోగులందరూ ఈ పూజకి 5, 6, 7 తారీఖులో తప్పకుండా రావాలండి. ఇక్కడ ఉన్న సహజయోగులు ప్లస్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పూర్తిగా ఉన్న అందరు సహజయోగుల్ని పిలవడానికి, ఇన్వైట్ చేయడానికి మీరు వచ్చారు అంతే కదా? అలాగే ఈ ఆత్మీయ గోదావరి ఛానల్ తరపు నుంచి ఈ సహజయోగ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సహజయోగులందరూ, ఇది నేషనల్ పూజ కాబట్టి మనం జనరల్గా నేషనల్ పూజలు అంటే నార్త్ ఎక్కడెక్కడో చాలా దూరం వెళ్ళి మనం పూజలు అటెండ్ అవుతుంటామండి. ఇది మన విశాఖపట్నంలోనే జరుగుతుంది కాబట్టి, అలాగే సముద్ర తీరం పక్కన జరుగుతుందండి, చాలా బాగుంటుంది. సో అందరూ ఆంధ్రప్రదేశ్లో సహజయోగులు ప్రతి ఒక్కరు చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ ఈ పూజకి రావాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి. ఈ పూజను వచ్చి ఈ పూజలో మన అందరం ఆధ్యాత్మిక ఉన్నతి మనం అందరం డెవలప్ చేసుకోవాలని మా యొక్క ఉద్దేశం అండి. తప్పకుండా అందరూ ఈ పూజకి అటెండ్ అవ్వండి. ఆత్మీయ గోదావరి ఛానల్ ప్రేక్షకులకి మరియు ఈ ఛానల్ ద్వారా సహజయోగాన్ని వీక్షిస్తున్న అందరికీ కూడా, ఈ సహజయోగ సాధన చేస్తూ ఉన్న వారందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నేషనల్ సెమినార్ ఏదైతే ఉందో జూన్ 5, 6, 7 తారీఖుల్లో వైజాగ్లో జరుగుతుంది కాబట్టి సహజయోగులందరూ అక్కడికి రావాలని, ఆ పూజలోనూ సెమినార్లోనూ పాల్గొని వాళ్ళ ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందాలని రామకృష్ణ గారు కోరుకుంటున్నారు. అందరూ వస్తారని ఆశిస్తూ అందరికీ నమస్తే. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.